హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు చుడిదార్‌కి ఓపెన్స్ ఉంటాయి కదండీ పక్కన. వాటికి పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఈజీగా చూపిస్తానండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టిచెస్ వేసుకున్నాను చూడండి. సైడ్‌న వేసుకున్న తర్వాత ఒక సైడ్‌న నేను మీకు పైపింగ్ వేసి చూపిస్తాను. ఫస్ట్ మనం సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాం కదా పైపింగ్ వేసుకోవడం కోసం. ఆ క్లాత్ తీసుకుని ఈ సైడ్‌న జాయింట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనం సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, దానికన్నా కొంచెం పైకి ఈ క్లాత్ అనేది జాయింట్ చేసుకోండి. ఈ పైపింగ్ థ్రెడ్ చూడండి ఇక్కడ పెట్టుకోవాలి ఇలాగా. అంతేకాని ఈ కొచ్చుని చూడండి, ఈ కొచ్చుకి కింద వైపున అక్కడ పెట్టుకోకూడదు, ఈ పైన పెట్టుకోవాలి. అంటే మనము పైపింగ్ వేయడం కోసం ఏ క్లాత్ అయితే యూస్ చేసుకున్నామో ఆ క్లాత్ అలానే ఖర్చుంది చూడండి, దానికి మధ్యలో పెట్టుకుని ఇలాగా వెనక్కి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం పైపింగ్ వేయడం కోసం ఈ గళ్ళు కింద ఉన్న క్లాత్ యూస్ చేస్తున్నాం కదా, అక్కడ పెట్టుకుంటున్నాను చూడండి ఖర్చుకి. అలాగే ఈ క్లాత్కి మధ్యలో పెట్టుకుంటున్నాను. అంతేకాని ఖర్చు కింద పెట్టట్లేదండి. ఖర్చు కింద పెట్టడం వల్ల మనకి పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. నేను ఇంకొక వైపు కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ మనం స్టిచ్ వేసుకున్నాం చూడండి, ఇక్కడ దానికి పైనుంచి నేను పైపింగ్ వేసుకోవడం స్టార్ట్ చేస్తాను. అక్కడ నుంచి క్లాత్ అనేది జాయింట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ ఇలా పెట్టుకోవాలండి, ఇక్కడ పెట్టకూడదు. చూడండి ఇక్కడ ఇలా పెట్టుకుని ఈ క్లాత్ మొత్తం ఖర్చు అలా వెనక్కి పెట్టేసుకోండి. వెనక్కి పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజింగ్ అనేది ఉండదు. ఖర్చు వెనక్కి పెట్టేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మనము పైపింగ్ పక్కనే ఈ థ్రెడ్ చూడండి, దాని పక్కనే స్టిచ్ వచ్చేలా వేసుకోండి.
పైపింగ్ వేసుకోవడం అయిపోయిన తర్వాత వెనక్కి మనం ఫోల్డింగ్ చేసుకున్నాం చూడండి, అది లేకుండా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, మనము ఈ సైడ్న కొంచెం ఇలాగా జాయిన్ చేసేసుకోండి ఇవి రెండు కూడా. ఓకే అండి, చూసారు కదా పైపింగ్ వేయడం అయిపోయింది. చాలా నీట్గా వచ్చింది కదండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.